హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజైతే విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే మనందరికైతే చాలా మంచి జరుగుతుందని విన్నాను. అందుకని ఈరోజైతే టెంపుల్కి అయితే వచ్చేసానండి. కానీ మాకు దగ్గరలో విఘ్నేశ్వరుడు టెంపుల్ లేదు, అందుకని నేను శివాలయానికి అయితే వచ్చాను. ఫస్ట్ అయితే విఘ్నేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాను. నాతో పాటు మీరు కూడా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకోండి, ఆయన అనుగ్రహాన్ని అయితే పొందండి ఫ్రెండ్స్. తర్వాత శివుడిని చూపించాను. ఇటు సైడ్ అయితే హనుమాను ఉంటారు. ఫస్ట్ అయితే మేము పొద్దున్న లెగంగానే స్నానాలు చేసేసి ఇట్లా టెంపుల్కి అయితే వచ్చి విఘ్నేశ్వరుని దర్శనం చేసేసుకున్నామండి. చూస్తున్నారు కదా, ఇది శివాలయం అండి. మాకు దగ్గరలో శివాలయమే ఉంది, అక్కడికైతే వెళ్ళాము. ఇంకా తర్వాత అయితే ఇంటికైతే వచ్చేసి దేవుడి పూజ కోసం ఉగాది రోజు ఈ ఫొటోస్కి అయితే ఇట్లా అయితే బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. క్లీనింగ్ అయితే చేసేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో. ఈరోజు ఉగాది పండగ కాబట్టి ఈ దేవుణ్ణి పూజించాలి అని ఏమీ ఉండదు, ఏ దేవుణ్ణైనా మనం పూజించుకోవచ్చండి. కానీ ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే మనందరికైతే చాలా మంచి జరుగుతుంది అని విన్నాను. ఈ క్రోధినామ సంవత్సరం రోజు ఉదయాన్నే లెగిసి తలంటు స్నానం చేసి విఘ్నేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటే మనందరికైతే చాలా చాలా మంచి జరుగుతుంది అని విన్నాను. అందుకని పొద్దున్నే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫొటోస్ అన్నీ ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకొని బొట్లు అయితే పెట్టేసుకొని అన్ని ఫొటోస్కి ఇట్లా అయితే రెడీ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ పూజ కోసం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో ఎండింగ్ వరకు చూడండి, మిస్ కాకండి. ఈరోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఉగాది పూజ, ఎలా చేసుకున్నాను ఉగాది పూజ అనేది అయితే మొత్తం వీడియోలో చూపిస్తానండి. ఇట్లా అయితే రెడీ చేసేసుకున్నానండి, బొట్లు అన్నీ పెట్టేసుకొని. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఉగాది పూజ కోసం. తర్వాత అన్నిటికీ ఫొటోస్కి ఇట్లా అయితే పూలమాలలు అయితే వేసేసి ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఉగాది రోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను, నేను ఉగాది పచ్చడి ఎలా చేశాను అనే వీడియో అయితే ఫుల్ వీడియో ఉందండి, మొత్తం చూడండి, మిస్ కాకండి. ఇప్పుడైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేయడానికైతే ఇవన్నీ తెచ్చేసానండి. నేను ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అయితే చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే వేపపూత అయితే మొత్తం కట్ చేసేసుకుంటున్నాను నీట్గా. ఈ విధంగా అయితే వేపపూత మొత్తం కట్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియోలో, చాలా ఈజీ ఉగాది పచ్చడి ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకోటి, ఉగాది రోజు కంపల్సరీ ఉగాది పచ్చడి అనేది తింటే చాలా మంచి జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఇంట్లో ఈ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. తర్వాత అయితే చిన్న మ్యాంగో అయితే తీసుకున్నాను. నేను విన్నాను పెద్ద మ్యాంగోస్ వాడకూడదు, చిన్నవే తీసుకోవాలని. అందుకని వెతికి చిన్నదైతే తీసుకొచ్చాను. లాస్ట్కి ఎక్కడ చూసినా పెద్దయే ఉన్నాయి, కానీ ఇంకా తిరిగితే చిన్నదైతే దొరికింది నాకు. ఇంకా చిన్న మ్యాంగో అయితే కట్ చేసేస్తున్నాను. ఇట్లాగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఉగాది పచ్చడి, చాలా ఈజీ. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అందులో కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు అయితే వేసేసాను. తర్వాత వేపపూత అయితే వేసేసాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజీ, చాలా సింపుల్. తర్వాత కొంచెం కారం వేసుకున్నాను, కొంచెం సాల్ట్ వేసాను, బెల్లం వేసాను. ఆ తర్వాత చింతపండు రసం అయితే వేసానండి, నానపెట్టి రసం అయితే తీసుకున్నాను. ఇవన్నీ వేసేసి ఇట్లయితే మిక్స్ చేసుకొని ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసానండి. చూస్తున్నారు కదా, ఎమ్మీగా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడి. మీలో ఎంతమందికి ఇష్టం అనేది అయితే కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దేవుడి పూజ కోసం అయితే రెడీ చేసేసానండి, మొత్తం దీపారాధన అయితే చేశాను. చూస్తున్నారు కదా, ఈరోజైతే నేను ఉగాది పచ్చడి ప్రిపేర్ చేశాను అండ్ గారెలు వండాను, పరమాన్నం కూడా వండి అయితే పెట్టాను దేవుడి పూజలో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అరటిపళ్ళు అయితే పెట్టాను. ఈ విధంగా అయితే నేను ఉగాది రోజు పూజ అయితే చేసుకున్నానండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది పండుగ, మన కొత్త సంవత్సరాది అనేది నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఉగాది పచ్చడి అయితే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే నాకైతే చాలా ఇష్టము ఉగాది పచ్చడి. ఎమ్మీగా రెడీ అయిపోయింది ఉగాది పచ్చడి అయితే, చాలా చాలా టేస్టీగా అయితే ఉందండి.
ఈ విధంగా అయితే నేను ఉగాది రోజున పూజ అయితే చేసుకున్నానండి. ఫస్ట్ అయితే మీకు టెంపుల్ చూపించాను కదా, ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా ఇంట్లో అంతా ఉగాది రోజు పూజ అయితే చేసుకున్నానండి నేను. మీరు కూడా దగ్గరలో విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈరోజు విఘ్నేశ్వరుని దర్శనం చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుందండి మనకి. ఇక ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నానండి. పూజ అంతా పూర్తయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. మరొక్కసారి ఈ ఉగాది పండుగకి కొత్త సంవత్సరానికి అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నేను ఉగాది పండుగ సెలబ్రేట్ అయితే చేసుకున్నానండి. నాకు తగ్గట్టుగా నాకు ఉన్నంతలో ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.